హిమాచల్ ప్రదేశ్లోని పాత మనాలిలో ఉన్న మను దేవాలయము హిందూ పురాణాల ప్రకారము మానవ సృష్టికర్త మొదటి చట్టసభల అధిపతి అయిన మను మహర్షికి అంకితం చేయబడిన ఏకైక ఆలయము. ఇది మనాలి ప్రధాన బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి పగోడా శైలి నిర్మాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాము. పురాణ ప్రాముఖ్యత. ప్రళయం సమయంలో జీవరాశిని కాపాడడానికి మనువు ఒక ఓడను తయారు చేసి సప్త ఋషులతో కలిసి ఈ ప్రాంతానికి చేరుకున్నాడని నమ్ముతారు. మనాలి అనే పేరు మను ఆలయము నుండి వచ్చిందని స్థల పురాణం చెప్తుంది. అయితే ఈ ఆలయము నిర్మాణ శైలి ఎలా ఉంటుందంటే, ఈ ఆలయము చెక్క కాంక్రీట్తో తయారు చేయబడి నేపాల్ తరహా పగోడా శైలిలో అందమైన అంచెల పైకప్పును కలిగి ఉంటుంది. చుట్టూ కూడా యాపిల్ తోటలు, దేవదారు వనాలు ఈ ఆలయానికి ప్రత్యేకమైన అందాన్ని తెస్తూ ఉంటాయి. అంతేకాదు హిమాలయాలకి పక్కనే ఆ మాత్రం ఒక 10 అడుగుల దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంటుంది. ఎందుకంటే ఆ హిమాలయాలు అనేవి మునులకు ప్రత్యేకమైన ప్రదేశాలని అందరికీ తెలిసిందే. మరి ఈ మను మన భారతదేశ చరిత్ర ఈయనతోటే మొదలైందంటారే. మరి వీరే ఆ ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అందరూ మునిగిపోతే ఉన్న కొంతమందితో ఒక పడవను తయారు చేసి ఆ పడవలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఆ ఉన్న వాళ్ళతో మొత్తం మళ్ళీ ఈ సృష్టిని ప్రారంభించారని చెప్తూ ఉంటుంటారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి అయిన ఆ ముని ఈ హిమాలయాల పర్వత ప్రాంతంలోనే ఆయన తపస్సు చేసుకునేవారని చెప్పేసి, ఆయన తపస్సు చేసుకున్నారు కాబట్టే ఇక్కడ వారి యొక్క ఆలయం కట్టారని, అలాగే ఈయన పేరు మీదే మనాలి అనే పేరు వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. అయితే ఈ ఆలయము చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మనశ్శాంతిగా, ఎందుకంటే చెప్పాను కదా ఆ పక్కనే యాపిల్ తోటలు, అలాగే అటు హిమాలయాలు, అటు నుండి వచ్చే చల్లని గాలి ఎంత బాగుందంటే అంత బాగుంది, నేను చెప్పలేను. ఇక దేవదారు వనాలైతే ఇక ఆకాశాన్ని అంటుకుంటున్నట్టుగా ఎంతో బాగున్నాయి. అయితే ఈ పవిత్రమైన స్థలము చూడడము నిజంగా నాకైతే చాలా అబ్బురంగా, ఆనందంగా, మీకు ఎప్పుడూ చెప్తున్నామంటే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే నిజంగా ఇలాంటి ప్రాంతాన్ని నేను చూస్తానని అనుకోలేదు. కానీ ఏ పూర్వ పుణ్యమో భగవంతుని అనుగ్రహమో చూడగలిగాను. చాలా బాగుంది. నేను చూడటమే కాకుండా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ని నేను చేస్తూ ఉండడం జరిగింది. అయితే ఇక్కడికి వెళ్ళాలంటే కొంతవరకు మాత్రమే కార్లు కానీ ఏమైనా వెహికల్స్ కానీ వెళ్తాయి. ఆ తర్వాత మనం నడుచుకునే వెళ్ళాలి. మీదకి అప్పెక్కుతూ ఉండాలి కాబట్టి నడుచుకునే వెళ్ళాలి. పర్వాలేదు, ఎక్కగలుగుతాము. అంటే మరీ భయంకరమైన ఆ చిన్న రూట్ అయితే కాదు, చక్కగా హ్యాపీగా ఆనందంగా ఎక్కి వెళ్ళగలుగుతాము. ఎందుకంటే నేను కూడా ఎక్కేసారంటే మీరు ఎవరైనా సరే ఎక్కేస్తారు. అయితే ఈ ఆలయము ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 వరకు కూడా తెరిచే ఉంటుంది. ఆ ఆలయము అంతా దేవుని దర్శించుకొని లోన కూడా అనేకమైన దేవతామూర్తుల విగ్రహాలు అవి ఉన్నాయి. అవి చూస్తున్నారు కదా మీరందరూ కూడా. అలాగే వాటన్నిటిని కూడా దర్శించుకున్నాము. ఆ తర్వాత భోజనం తినడం కోసం ఆ కొండ దిగి వస్తే అక్కడే రకరకాల అంటే అక్కడ ఏవైతే దొరుకుతాయో అటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ చిన్న చిన్న హోటల్స్ లాగా పెట్టి ఉన్నాయో చూసారు కదా. మేము ఒక చిన్న హోటల్లో కూర్చొని భోజనం చేసేది, కింద కూర్చొని అలాంటిది చూడండి. అవన్నీ హిందూ పురాణాల ప్రకారం మను మహర్షి లేదా మనువు సమస్త మానవాళికి ఆది పురుషుడు మరియు ప్రథమ శాసనకర్త. మానవుడు లేదా మనుష్యుడు అనే పదాలు మనువు అనే ఆయన పేరు నుంచే ఉద్భవించాయి. ఈయన ధర్మశాస్త్రాలు, జీవన విధానానికి
సంబంధించిన అనేక విషయాలు మనుస్మృతిలో రచించిన ఆద్యుడు. ఈయన గురించి మరికొన్ని విషయాలు ఏంటంటే, మనువు సృష్టికర్త మరియు ప్రథమ మానవుడు ఈయనే. హిందూ సనాతన ధర్మం ప్రకారము మనువు విశ్వంలో జన్మించిన మొదటి మానవుడు. ఆయన భార్య శతరూప. వీరు సమస్త మానవ జాతికి మూల పురుషులుగా పరిగణించబడతారు. ఉదాహరణకి బైబిల్ ప్రకారము యాడమ్ ఈవ్ని ఎలా అయితే ప్రథమ పురుషులుగా చెప్తారో అలాగే అన్నమాట. ఇక ఈయన ప్రళయకాల రక్షకుడు. మహాప్రళయం సమయంలో సమస్త జీవకోటిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంలో మను మహర్షిని కలిసి ఒక పెద్ద నౌకను నిర్మించమని ఆదేశించాడు. సమస్త జీవుల నమూనాలను, సకల బీజాలను ఆ నౌకలో భద్రపరిచి ప్రళయం నుంచి మానవాళిని కాపాడాడని పురాణాలు చెప్తున్నాయి. అంటే ఆ బీజాల నుండే తర్వాత మొత్తం అంతా కూడా సమస్తము కూడా ఆ నీటి మురిగిపోయినప్పుడు కొత్త సృష్టి మొదలైనప్పుడు వాటి ద్వారా ఈయన మళ్ళీ సృష్టి చేశారంటుంటారు. బ్రహ్మదేవుడి యొక్క ఈ శరీర భాగం నుండే మనువు మరియు శతరూప అనే ఆ స్త్రీ ఉద్భవించారు. వీరి నుంచే మొత్తం వీరి సంతానం నుంచే ప్రపంచంలోని మానవజాతి అంతా కూడా విస్తరించిందని నమ్ముతారు. ఇక హిందూ విశ్వసృష్టి కాలమానంలో బ్రహ్మదేవుని జీవితంలో ఒక రోజును కల్పకం అంటారు. ప్రతి కల్పకంలో 14 మంది మనువులు వరుసగా పాలన సాగిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఒక మనువు పరిపాలించే కాలాన్ని మన్వంతం అంటారు. ప్రస్తుతం మనము వైవసత్వ మనువు 7వ మనువు కాలంలో ఉన్నాము. ఈయన సూర్య భగవానుడి యొక్క కుమారుడు. వైవసత్వ మనువు కథ ప్రకారము భూమిపై జలప్రలయం వచ్చి సమస్త జీవకోటి నశించిపోతుందని ముందుగా పసిగట్టిన లార్డ్ విష్ణువు మత్స్య అవతారం అంటే చేప అవతారంలో వచ్చి మను మహర్షిని హెచ్చరించాడు. మనువు ఒక పెద్ద నావను నిర్మించి అందులో సమస్త ఋషులను, సమస్త జంతు వృక్షజాతుల నమూనాలను ఎక్కించి తనను తాను రక్షించుకున్నాడు. ప్రళయం తర్వాత ఆ నావను హిమాలయ పర్వత శిఖరానికి చేర్చారు. ఆ తర్వాత ఆయనే కొత్త మానవ నాగరికతకు శ్రీకారం చుట్టారు. మనుస్మృతి. మను మహర్షి మానవుల నడవడిక, సామాజిక బాధ్యతలు, రాజుల పాలనా విధానాలు మరియు ధర్మ సూత్రాలను క్రోడీకరించి మనుస్మృతి లేదా మానవ ధర్మము అనే గ్రంథాన్ని రచించారు. ఇది హిందూ సమాజంలో అత్యంత ప్రాచీనమైన మరియు అధికారికమైన న్యాయ ధర్మ గ్రంథాలలో ఒకటి. ఈ గ్రంథంలో 12 అధ్యాయాలు మరియు వేల కొలది శ్లోకాలు కలిగి ఉన్నాయి. ఇందులో మానవుడు తన జీవితంలో అనుసరించాల్సిన సత్యము, అహింస, క్షమ, ఇంద్రియ నిగ్రహము వంటి 10 ముఖ్యమైన ధర్మ సూత్రాలు ఉన్నాయి. జైన మతంలో మనువు గురించి ఏంటంటే, జైన సాహిత్యంలో కూడా మనువుని గురించిన ప్రస్తావన ఉంది. అక్కడ ఆయనను నాభిరాజుగా వర్ణించారు. ఈయన మొదట తీర్థాంకుడైన రిషిభనాథుని తండ్రి. సాహిత్యంలో మనువు. హిందీ సాహిత్యంలో ప్రసిద్ధ కవి జయశంకర ప్రసాద్ రాసిన ప్రసిద్ధ మహాకావ్యము సమాని. మహర్షి మను. దీంట్లో వైవసత్వ మనువే ప్రధాన పాత్ర. మను మహర్షి గురించిన ఈ సమాచారము మరి మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రదేశాలను గురించి వివరాలన్నీ కూడా మీకు నేను తెలియచేస్తాను. మరి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.